ఈరోజు వీడియోలో ఏంటంటే డేవ్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో తనైతే ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు అండ్ సాధ్వి అయితే నా బుర్ర తింటుంది అనమాట. సో అలా వాకింగ్ చేసుకుంటూ ఉన్నది. సో కొంచెం ట్యాబ్ కూడా ఇచ్చేసాను, ఇప్పుడు వీడియో తీస్తున్నా కదా అని చెప్పి ట్యాబ్ ఇచ్చాను అనమాట. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అని చూడనమాట. నా చేయి పట్టుకొని లాగేస్తుంది రమ్మని. వెళ్తాను, వెళ్ళిన తర్వాత చాక్లెట్ ఇమ్మంటుంది, నాకేమో కోపం వస్తుంది అనమాట. రోజు ఇంతే. బట్ ఒక్కొక్కసారి స్కిప్ చేసేస్తాను, చాక్లెట్ ఇవ్వను. ఒక్కొక్కసారి మటుకు చాక్లెట్ ఇస్తానమాట. చాక్లెట్ ఇవ్వని రోజు బిస్కెట్ ఇస్తాను అనమాట. చాక్లెట్ అని చెప్పేసి బిస్కెట్ ఇస్తాను, దానికి తెలిసిపోతుంది. బట్ ఒక్కొక్క రోజు తింటుంది బాగానే, ఒక్కొక్క రోజు అయితే అలా తినకుండా ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో చూడండి ఎలా లాక్కెళ్తుందో కిచెన్లోకి, అలా అలా లాక్కెళ్తూ ఉంటుంది అనమాట. అడిగింది, ఇప్పుడే మిల్క్ ఇచ్చేసా అనమాట. సో అలా మిల్క్ ఇచ్చేసాను. అంటే చాక్లెట్ అడిగింది కానీ ఇంక ఇవ్వలేదు. సో ఇంకొకటి ఏంటంటే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. 1 minute. అంటే కింద ఆంటీ వచ్చారనమాట. సో కింద ఆంటీ వచ్చేసి ఇలా ఇచ్చారు. సో ఇవి నార్మల్గా మనకి చిన్న పునుకులు, అంటే తెలంగాణలో అయితే చిన్న పునుకులు అంటారు, కొంచెం ఆంధ్ర సైడ్ అయితే బజ్జీలు అంటారనమాట, చిన్న బజ్జీలు. సో ఇవి ఎలా ఉన్నాయంటే, సో ఇలా చాలా చిన్నగా ఉన్నాయి. ఏంటి ఇంత వైట్గా ఉన్నాయి అని అంటే, ఇవి పంచదార వంట. సో షుగర్ వేసి పాలు వేసి ఇచ్చారనమాట. మేబీ ఇక్కడ ఇలా తింటారనుకుంటా, మనకు కూడా తెలియదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇలాగా పాలు పంచదార వేసేసి ఇలా ఇచ్చారనమాట. అండ్ అది దిగిందా అని అంటే చాలా బాగా దిగిందండి. అసలు ఎలా ఉందంటే బాగా స్పాంజీ లాగా, చూడండి అసలు ఇలా అంటే ఇరిగిపోతుంది. అండ్ లోపల కూడా పాకం అనేది బాగా పట్టిందనమాట. మేబీ ఇక్కడ వాళ్ళు ఇలా తింటారనుకుంటా. సాత్విక్ ఇస్తున్నప్పుడు చెప్పారనమాట, ఇలాగా పాలు పంచదార ఉంటుంది దానికి పెట్టు అని చెప్పారు ఆంటీ. తిన్నది, ఒక 2 తిన్నది అనమాట. 2 తినేసిన తర్వాత ఇంకా స్వీట్ కదా, ఇంకా నేనే ఇగ్నోర్ చేశాను. అడుగుతుంది, స్వీట్ అంటే ఇష్టం సాధ్వికి, బట్ స్వీట్ కదా ఎందుకులే ఎక్కువ అని చెప్పేసి. నేను పాలలో కూడా సాధ్వి పాలు తాగుతున్నప్పుడు కూడా నేను అసలు హనీ కానీ షుగర్ కానీ ఏం వేయను, నార్మల్ ఉట్టి పాలే తాగేస్తుంది అది. అండ్ జూనియర్ హార్లిక్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇది నేను కూడా టేస్ట్ చేశాను, నాకు కూడా బాగా నచ్చింది. బట్ నేను కూడా 1 తిన్నాను, ఎక్కువైతే తినలేదు. ఇంకొద్దు, ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన తింటారు. ఆయన కూడా ఎక్కువ తినరండి, ఆయనకి కూడా స్వీట్ అస్సలు అంతగా నచ్చదు. స్వీటీ అంటే నేనే, ఆయన హాట్ అనమాట, ఎప్పుడు హాట్ 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 అంటూ ఉంటారు. బట్ ఇప్పుడు ఎందుకు తినట్లేదు అంటే కొంచెం డయట్లో ఉన్నానండి. సో డయట్లో ఉన్నప్పుడు ఎందుకులే అని చెప్పి ఇంకా ఇగ్నోర్ అనమాట. సాధ్వికి ఇంకా ఈవినింగ్కి కొంచెం పెడతాను. బట్ నాకు కూడా బాగా నచ్చాయి, అంటే కొంచెం వెరైటీగా ఉందన్నమాట. అండ్ ఆంటీ ఏం చెప్పారంటే, పాపకి గొంతు దిగకపోతే కనుక మిల్క్ కూడా యాడ్ చేసి పెట్టచ్చు అని చెప్పారు. బట్ గొంతు దిగకపోవడం అలాంటిది ఏం లేదు, బాగా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఈజీగా అలా జారిపోతుంది నోట్లో వేసుకున్న వెంటనే. అది ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి నేను ఫస్ట్ ట్రై చేశాను, ఒకటి తిన్నాను. సో ఒకటే అంతే, ఇంకా ఇనఫ్ అనమాట, ఇంకా అసలు వద్దు. సో ఈ వీడియో కంటిన్యూగా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. ఇక మార్నింగే లేచి మన పనులు ఉంటాయి కదా, సో పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అండ్ నేను మార్నింగే లెమన్ వాటర్ తాగుతాను, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తాగుతాను అనమాట, నా మూడ్ని బట్టి. చియా సీడ్స్ వాటర్ తాగుతాను అప్పుడప్పుడు, అలాగే లెమన్ వాటర్ తాగుతాను. సో ఈ మధ్య ఎక్కువగా అయితే చియా సీడ్సే తాగుతున్నా అండి, లెమన్ వాటర్ కొంచెం తగ్గించా అనమాట. సో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏదో ఒకటి అలా అలా తాగుతూ ఉంటాను అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ అయిపోయాక 1 గ్లాస్ వాటర్ తాగేస్తాను ఫస్ట్. ఆఫ్టర్ దట్ లెమన్ వాటర్ కానీ చియా వాటర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి తాగుతాను అనమాట. సో అవి తాగిన తర్వాత కానీ నేను పనిలోకి స్టార్ట్ అవ్వలేను అనమాట. అండ్ వాటర్ అలా పెట్టేసి ఇంకా నైట్ ఒక గిన్నె అయితే ఉంటుందండి నాకు, రోజు నైట్ ఒక గిన్నె ఉండిపోద్ది, అదే పాల గిన్నె అనమాట. సాధ్వికి నైట్ 10:30 ఆ టైంకి పాలు ఇస్తాను. సో ఆ గిన్నె మాత్రం తోమనమాట. సో ఆ గిన్నె షింక్లో ఉండిపోతుంది. సో మార్నింగే ఆ ఒక్కటి కూడా అయిపోతే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఆ షింక్ని ఏం లేకుండా చూసినప్పుడల్లా అమ్మయ్య అనిపిస్తుంది. ఎవరికన్నా అంతే, మీకు కూడా అంతేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కొంచెం ఎక్కువ హీట్ అయిపోయినాయి అనమాట వాటర్. సో దానివల్ల కొంచెం పక్కన పెట్టాను, అప్పుడే తాగకుండా గోరువెచ్చగా అయితే తాగడం అలవాటు అనమాట. సో కొంచెం అలా పక్కన పెట్టాను అనమాట.
సో పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడు ఏంటంటే గుడ్లు పులుసు చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్ పులుసు. సో దానికి కావాల్సిన ఎగ్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి వెళ్తుంటే ఈలోపు మా హస్బెండ్ మాట్లాడుతున్నారనమాట. ఏంటి అక్కడ టాపిక్ అని అంటే, నువ్వు ఎటు తిరుగుతుంటే అటు స్క్రీన్కి నీ వైపే తిరుగుతుంది చూసావా అని చెప్పి నాకు ఒక ఐడెంటిఫై ఇచ్చారనమాట. అవును అని చెప్పి నేను కూడా చూస్తున్నాను. స్క్రీన్కి నేను ఎటు తిరిగితే అటు స్క్రీన్ దాని అడ్జస్ట్మెంట్ అది చూసుకుంటుందనమాట. సో ఇదొక బెనిఫిట్ లాగా అనిపించింది నాకు. ట్రైపాడ్ పెట్టుకున్నాను నేను. నన్ను ఎవరు షూట్ చేయట్లేదు. మా హస్బెండ్ కూడా ట్రైపాడ్ పెట్టుకొని నేను షూట్ చేసుకుంటున్నాను అనమాట. అది అందుకని చెప్పి ఫోన్ పెడుతున్నప్పుడు అడ్జస్ట్మెంట్ చూసావా ఎంత బాగుందో, నువ్వు ఎటు తిరుగుతుంటే అటు నీకు కవర్ చేస్తుంది అది అని చెప్పి. సో ఇప్పుడైతే పాలు పెట్టేశాను. పాలు పెట్టేసిన తర్వాత ఇంకా ఎగ్స్కి కుక్కర్ అది తీస్తున్నాను అనమాట. ఎగ్స్ నార్మల్గా బాయిల్ చేసేయచ్చు, బట్ నేను నార్మల్గా అయితే బాయిల్ చెయ్యను. నాకు ఎగ్స్ నార్మల్గా బాయిల్ చేస్తే నాకు డౌట్ వస్తుందండి. 10 మినిట్స్కి అయిపోతుంది గుడ్డు. కాకపోతే అయ్యిందా లేదా అని డౌట్తో ఉంటా అనమాట. అందుకని చెప్పి ఇంకా నేను విజిల్స్ పెట్టేస్తాను. ఒక్కొక్కసారి 2 విజిల్స్ పెడతాను, ఒక్కొక్కసారి 3 విజిల్స్ పెడతాను. అంటే హైలో పెట్టేస్తే 3 విజిల్స్ పెడతాను, మీడియంలో పెడితే 2 విజిల్స్ పెడతాను అనమాట. సో మొత్తానికైతే గుడ్లు అవన్నీ అయితే చేసేసుకొని ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్న లెమన్ వాటర్ ఉంది కదా, సో ఆ లెమన్ వాటర్ని తాగడానికైతే వెళ్ళిపోయాను అనమాట. రిలాక్స్డ్గా కూర్చొని తాగడం అలవాటు. సో అలా తాగేసిన తర్వాత ఇంక వచ్చేసాము. ఇంకా వంటకి ఇంకా రెడీ అనమాట. తను వచ్చేసి అదే బాత్ అది చేసేసి పూజ అది తను చేసేస్తారనమాట. రోజు తనే చేస్తారు పూజ. సో నేను ఇక్కడ ఉంటాను కదా బిజీగా, అందుకని ఇంకా తన అది చేస్తారనమాట పూజ. సో ఇప్పుడు వచ్చేసి లంచ్లోకి అయితే తనకి ఇంకా గుడ్డు పులుసు అయితే చేస్తున్నాను. అండ్ గుడ్డు పులుసు 2 రకాలుగా చేస్తా అండి నేను. ఇంట్లో బెండకాయలు ఉంటే కనుక బెండకాయలతో వేస్ట్ చేస్తాను, లేకపోతే బెండకాయలు లేకుండా చేస్తాను. ఉన్నా సరే ఒక్కొక్కసారి బెండకాయలు లేకుండానే చేస్తానన్నమాట. ఎందుకు అని అంటే నాకు బెండకాయతో పులుసు అంటే ఇష్టము, తనకేమో బెండకాయ లేకుండా పులుసు అంటే ఇష్టం అనమాట. సో ఇద్దరూ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి నేను బెండకాయలు వేసుకొని ఒకసారి చేస్తే ఆయనకి బెండకాయలు వేయకుండా ఒకసారి చేస్తాను అనమాట. అంటే ఈసారి నేను బెండకాయలతో చేశాను, నెక్స్ట్ టైం గుడ్ల పులుసు ఎప్పుడన్నా చేసేటప్పుడు వితౌట్ బెండకాయ చేస్తాను అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను, ఇద్దరం సాటిస్ఫై అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి గుడ్లు అనేవి మంచిగా అయిపోయింది. అండ్ నేను ఇంత ప్రశాంతంగా చేసుకోవడానికి రీజన్ ఏంటంటే సాధ్వి ఇంకా లెగలేదనమాట. అది మీరు గమనించుకోవాలి అధ్యక్ష. సో సాధ్వి ఇంకా లెగలేదు కాబట్టి మంచిగా పీస్ఫుల్గా అయితే చేసుకుంటున్నాను. అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకున్నాం అనమాట. అండ్ పసుపు ఆల్రెడీ గుడ్లు వేపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇంకా వేసుకోక్కర్లేదు. మీకు ఇంకా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఇవంతా కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి. నేనైతే చిన్న సైజుగా ఒక 2 టొమాటోస్ అయితే తీసుకున్నాను. అది సరిపోతుంది, ఎక్కువ ఏమీ అవసరం లేదు. అండ్ ఇది చిన్న కుక్కర్ కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తాను అనమాట. సో చిన్న కుక్కర్ అని ఎందుకు చెప్పానంటే నేను ముందు చెప్తూ ఉంటాను, మీరు కూడా చూస్తూ ఉండండి. సో ఇలా టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోవాలన్నమాట. నేను బోర్ లేకుండా వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా ఉంటారు కదా అని చెప్పి బోర్ లేకుండా ఫాస్ట్గా కానిచ్చేస్తున్నాను అనమాట. అండ్ నేను కూడా ఫాస్ట్గానే మాట్లాడుతున్నాను. వీడియో నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అండ్ లైక్ కూడా చేయండి. ఇలా ఎలా ఉంది వీడియో, కంటెంట్ ఎలా ఉంది అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది. కామెంట్ చేసినట్లయితే నాకు కూడా తెలుస్తుంది కదా నేను అసలు ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది. సో బెండకాయలు వేసేసిన తర్వాత కూడా బెండకాయలు ఒక 5 మినిట్స్ మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత ఇంకా కారం వేసేసుకోవడమే, మనకి అడ్జస్ట్మెంట్ని బట్టి కారం వేసేసుకోవడమే. నేను ఎప్పుడు వేసినా సరే 1.5 స్పూన్ వేస్తాను. నాన్ వెజ్కి అయితే కనుక 2 స్పూన్స్ అలా వేస్తాను అనమాట. గుడ్డు పులుసుకి అయితే అలా వెయ్యను, 1.5 వేస్తాను. పులుసులో తెలిసిపోతుంది ఇంక నాకు. సో నార్మల్గా మటన్ కానీ చికెన్ కానీ అలా చేసినప్పుడు అయితే 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ అయితే తప్పకుండా వేస్తాను అనమాట. సో ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత గుడ్లు వేసుకొని తగినన్ని వాటర్ అనేవి పోసుకోవాలన్నమాట. ఇంకా పులుసు కావాలంటే చింతపండు పులుసు వేసుకోవచ్చు.
సో చింతపండు పులుసు వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసేసుకోవడమే. సో వాటర్ వేసుకునేటప్పుడు ఎవరికైనా అనిపించిందా ఏంటి ఇంత పలుచగా ఉంది అని చెప్పి? లేదండి, ఇప్పుడు పలుచగానే కనిపిస్తుంది. ఆ బెండకాయలు అవన్నీ మగ్గాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేస్తాను వాటర్ అనేది. సో ఇవి చాలా మగ్గిస్తాను అనమాట, మంచిగా బాయిల్ అయిపోయేంత వరకు ఉంచుతాను. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోతుంది, ఆ టమాటోస్కి మొత్తం అన్నిటికీ కరెక్ట్గా సరిపోతుంది. సో కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీగా యమ్మీగా చాలా బాగుంది. అండ్ దీంట్లో లాస్ట్ రుచి ఏంటి అని అంటే షుగర్ వేసుకుంటే రుచి వస్తుంది. షుగర్ కంటే బెల్లం వేసుకుంటే ఇంకా రుచి రెట్టింపు అవుతుంది అనమాట. సో అప్పుడు నా దగ్గర బెల్లం లేదు, లేకపోతే బెల్లమే వేస్తాను. సో షుగర్ అయితే ఒక్కొక్కసారి షుగరే వేసేస్తాను, బెల్లం తీయడానికి బద్ధకం అనమాట మనకి మెయిన్. సో ఒక్కొక్కసారి షుగర్ వేసేస్తాను, ఒక్కొక్కసారి బెల్లం వేస్తాను. కాళ్ళు పులుసు చేసినప్పుడు అయితే ప్రతిసారి బెల్లమే వేస్తాను. టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి. ఎలా అనిపించిందండి వీడియో? ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా. మరి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమేమి వీడియోస్ కావాలి అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా నేను 100% ట్రై చేస్తాను. అది మీరు ఏం పెట్టారో ఆ వీడియో చేయడానికి తప్పకుండా అయితే నేను ట్రై చేస్తాను. అండ్ హైదరాబాద్లో నేను మొన్న హోమ్ టూర్ అయితే తీశానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐకాన్లో ఇస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. అండ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? టాటా.